హలో అందరికీ. ఈరోజైతే ఎగ్ టమాటా కర్రీ చేశానండి. ఈ కర్రీ చూసిన వెంటనే మా వారైతే "మేరా 2 పుల్కాస్ చేసివా" అన్నారు. ఎప్పుడు ఇంట్లో కలిపిన ముద్ద అనేది ఉంటదండి. కానీ ఈరోజు కలిపిన పిండి ముద్ద లేదు. కలపడానికి పిండి అయితే తీసుకున్నానండి. ఇది జొన్నలు గోధుమలు కలిపి నేను మిల్లాడించుకొని ఉంచుకుంటానండి. ఈ పిండిలోన సాల్ట్, వంట సోడా, పెరుగు 3 వేసి ముద్ద అనేది కలిపేసుకున్నానండి. ఈ పిండి ముద్ద మీద తడిగా ఉన్న ఒక క్లాత్‌ని గనుక కప్పేసి 2, 3 గంటలు దాన్ని పక్కన పెట్టుకుంటే మనకి పుల్కాలు అనేవి స్మూత్ గా వస్తాయండి. యాక్చువల్ గా మనం జొన్నలు వేసాం కాబట్టి గట్టిగా వస్తాయి అని అనుకుంటారు. కానీ ఇలా కొద్దిసేపు పిండిని కానీ నానబెట్టుకొని పుల్కాలు కానీ చేస్తే పుల్కాలు అనేవి స్మూత్ గానే వస్తాయండి. మనకైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకొక విషయం అండి, మనం గోధుమ పిండి పుల్కల్లాగా మనం ఇలాగా గ్యాస్ మీద పెట్టిన వెంటనే అమాంతం పొంగిపోవండి. ఇవి లైట్ గానే పొంగుతున్నాయి చూడండి. లైట్ గా పొంగుతాయి. మనం నానబెట్టుకోవడం వల్ల స్మూత్ గా ఉంటాయి. మనం నోటీస్ చేయవలసిన అన్నిటికంటే గొప్ప విషయం ఒకటి ఏంటంటే ఈ పుల్కాలు మన ఆరోగ్యానికి చాలా 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 మంచిదండి. ఇంకా పుల్కాలు రెడీ అయిపోయి దాంతో పాటు ఎగ్ కర్రీ కూడా. ఇదేనండి ఈరోజు మా డిన్నర్లోకి నేను ప్రిపేర్ చేసింది.